वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्ब कृतार्थसार्थवाहं वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्री विष्णु रूपाय नमः शिवाय। श्री काशी विश्वनाथाय नमः शिवाय। श्रीमात्रे नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। ఇప్పుడు 15వ సర్గ సంతోష నిరూపణం అనేటువంటి సర్గ వరకు చూసాం కదండి. అవును గురుగారు. అది సాధు సాంగత్యం అనే దాని గురించి మాట్లాడుతున్నాం. సదాచారము సాధు సాంగత్యం వీటి గురించి. వశిష్ఠోవాచ విశేషేణ మహాబుద్ధే సంసారోత్తరణే నృణాం సర్వత్రోపకారోపీహ సాధుః సాధు సమాగమః. వశిష్ఠుల వారు చెప్తున్నారు, మహాబుద్ధే ఓ రామా, మహాబుద్ధే సంసారోత్తరణంలో నరులకి నృణాం విశేషేణ సర్వత్ర ఉపకరోతి. ఇక అంతటా ఉపకారం ఏదైనా ఒకటి ఉందంటే అది సాధువు సాధు సమాగమ. సాధువులు సాధువుల యొక్క ఇదే అందరికీ చాలా గొప్పదైనటువంటి ఉపకారాన్ని ఇస్తుంది. సాధు సమాగం యొక్క ఉపకారాన్ని చెప్పాలి అంటే నారదుల వారి కంటే ఇంకెవరు బాగా చెప్పగలుగుతారు? నారదుల వారు స్వయంగా అంటారు, ఆయన నా ఈ జన్మకి కారణం, నేను నారద పదవిని పొందాను. నిజాలు మాట్లాడు, నారద పదవిని పొందడానికి కారణం ఏంటి అంటే క్రితం జన్మలో నేను చేసినటువంటి సాధు సాంగత్యమే, సజ్జన సాంగత్యమే నేను ఇప్పుడు నారద పదవిని పొందడానికి కారణం అని ఆయన కథని చెప్పుకుంటూ వచ్చారు. వ్యాసుల వారి దగ్గర చెబుతారు ఈ మాట. భాగవతంలో మొదటి అధ్యాయంలో 2వ 3వ అధ్యాయంలో ఇదే విషయం ఉంటుంది. నారదుల వారు ఎలా ఆయన వారి పూర్వజన్మ వృత్తాంతం ఏంటి అని. వాళ్ళ తల్లి ఒక దాసి, అంటే వాళ్ళు ఉన్నటువంటి ఊర్లో ప్రదేశంలో కొంతమంది సాధువులు వస్తే వాళ్ళ తల్లి ఉండి వీళ్ళకి ఏం కావాలో వాళ్ళు ఉన్నంత కాలం నువ్వే సేవ చేయి అని చెప్పి అంది. ఆ పిల్లవాడు చిన్నపిల్లవాడే కానీ వాళ్ళ సేవ చేస్తూ వాళ్ళు చెప్పేటువంటి మాటలు వింటూ అలా వింటూ ఉన్నాడు. కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళు ఆ ఊరు నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంటే వెళ్ళిపోతూ ఈ పిల్లవాడు చూసి నీకేం కావాలి అంటే, మీరు ఇంత సంతోషంగా ఉన్నారు కదా, అంతే సంతోషం నాకు కూడా కావాలి అని అంటే, అప్పుడు అతనికి ఉపదేశం చేసి అతన్ని పంపిస్తారు. ఆ ఉపదేశం ద్వారా నారాయణ మంత్రాన్ని ఉపదేశం తీసుకొని ఇంకా అతనికి ఆ ఊర్లో ఉండడం ఇష్టం లేక ఉత్తర దిశకు బయలుదేరి వెళ్ళిపోతాడు. శరీరం పడిపోయేంత వరకు నారాయణ మంత్రం జపం చేస్తూ అలా వెళ్ళిపోయి కొద్ది కాలం అయిన తర్వాత శరీరం పడిపోయిన తర్వాత ఆయన నారాయణ మంత్ర జపంతో బ్రహ్మ యొక్క శ్వాసలో విలీనమైపోయి మళ్ళీ సృష్టి జరిగినప్పుడు నారదుడిగా ఆయన బయటికి వచ్చారు. కాబట్టి ఇది ఇంత నారదుడిగా జన్మించడం, ఆ చిన్న పిల్లవాడు దాసీ పుత్రుడు నారదుడిగా జన్మించడానికి ఏంటి కారణం అంటే సాధుజన సాంగత్యం. ఆ సాధుజన సాంగత్యం ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి మహోపదేశము నామోపదేశము ఏదో ఒకటి నారాయణ. అదే తర్వాత ఆయన నారాయణ అంటూ ఇప్పటికీ కల్ప ఆది నుంచి బ్రహ్మగారితో పాటు బ్రహ్మగారు మొదటి సృష్టి ప్రారంభం చేసినప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన నారాయణ జపం చేస్తూనే ఉన్నాడు. కాబట్టి అలాంటి సాధుజన సాంగత్యం గురించి ఇవాళ మళ్ళీ వశిష్ఠుల వారి మాటగా మనం వినబోతుంది. సాధు సంగతోర్జాతం వివేక కుసుమం సితం రక్షంతి ఏ మహాత్మాను భాజనం తే ఫలశ్రియ
మహాత్ములు సాధువులు ఎలాంటి వాళ్ళు? వాళ్ళు వివే వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ సిద్ధులు వాళ్ళు. అలాంటి సిద్ధులు వాళ్ళ సాంగత్యం చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఈ వృక్షంలో ఈ వృక్షంలో ఆ వికసించినటువంటి వివేకం అనేటువంటి పుష్పాన్ని వాళ్ళు కాపాడు. ఎవరైతే సాధు సాంగత్యం వల్ల వివేకం అనేటువంటి పుష్పాన్ని కాపాడగలుగుతారో వాళ్ళే మోక్షాన్ని పొందగలుగుతారు. మనం ప్రయత్నం చేయాల్సింది ఏమీ లేదు. ప్రయత్నంతో చేయవలసిన సాధు సాంగత్యం మాత్రమే. వాళ్ళే మనలో ఉన్నటువంటి వివేకాన్ని కాపాడుతారు. కాపాడినటువంటి వివేకం ద్వారా వాళ్ళే కాపాడబడినటువంటి వివేకమే మనకు మోక్ష సంపదని ఇవ్వగలుగుతాం. శూన్యమాకీర్ణాతానితిం రుతి అప్యుత్సవాయతే ఆపత్ సంపది వా భాతి విద్వజ్జన సమాగమే. ఈ విద్వజ్జన సమాగం, విద్వజ్జన సాంగత్యం వల్ల ఏమవుతుంది అంటే శూన్య ప్రదేశం కూడా జనులతో నిండిపోతుంది. మృత్యువు ఉత్సవం లాగా తోస్తుంది. ఆపదలే సంపదలు అయిపోతాయి. హిమమావత్సరోజిన్య మహనీహారమారుత జయత్యేకో జగద్యస్మిన్ సాధు సమాగమ. ఆపదలు అనేటువంటి పద్మాలకి సాధుజన సాంగత్యం మంచు. మోహం అనేటువంటి మంచుకు గాలి. జగత్తులన్నిటికంటే ప్రసిద్ధమైనటువంటి సాధు సమాగమానికి జయత్యేకో జగత్యస్మిన్ సాధు. అలాంటి సాధు సమాగం, జగత్తులో చాలా ప్రసిద్ధి అయినటువంటి సాధు సమాగమ, సాధు సాంగత్యానికి జయం కలుగుగాక. అంటే అందరికీ సాధు సాంగత్యం కలుగుగాక. పరం వివర్ధనం శుద్ధేః అజ్ఞాన కలుషాపనం సముత్సారణం మాధీనాం విద్ధి సాధు సమాగమం. సాధు సాంగత్యం వల్ల ఏమవుతుందంటే బుద్ధి పెరుగుతుంది. అజ్ఞానం అనేటువంటి శక్తు నశిస్తుంది. మనోవ్యాధులు నశిస్తాయి. వివేక పరమోదీపో జాయతే సాధు సంగమాత్ మనోహరోజ్వలో నూనమానేకాదివ గచ్చకః. మాసేకాదివ గుచ్చక. ఆసేకాదివ గుచ్చక. ఎలా అంటుందంటే, ఆసేకము అంటే తోటలో నీళ్లు ఆసేకం చేస్తే, తోటలో నీళ్లు పెడితే పూల గుత్తులు ఏ చెట్టుకైనా పువ్వులు పుష్పములు వచ్చేటువంటి ఏ వృక్షానికైనా నీళ్లు పెడితే దానికి పూలు దండిగా వస్తాయి. అలా సాధు సంగమం వల్ల మనోహరు మనస్సులో ఇలా పరమోదీపోజాయితే వివేక పరమోదీపం, వివేకం అనేటువంటి పరమదీపము, మహోత్కృష్టమైనటువంటి ప్రకాశాన్ని వివేకం. ఇంతకుముందు వివేకం గురించి మాట్లాడుకున్నాం. వివేకం ఎలాంటిది అంటే సూర్యుడు లాంటిది అని అనుకున్నాం. అంధకారానికి సూర్యుడు ఎలాగో వివేకం కూడా ఈ సంసారానికి అలాంటిది. అలాంటి వివేకం పుడుతుంది. అంటే ఇప్పుడు శమము వల్ల వివేకం పుడుతుంది, వివేకం వల్ల సంతోషము. దానివల్ల ఒకదానికొకటి కారణమైన మళ్ళీ దేనికి అవి ఇండిపెండెంట్ కూడా. వివేకం వల్ల శమం వస్తుంది, సంతోషం వస్తుంది. సంతోషం ఉంటే వివేకం వస్తుంది, వివేకం దీనివల్ల శమము వస్తుంది. సాధుజన సాంగత్యం వల్ల వివేకం వస్తుంది, వివేకం వస్తే వెంటనే శమము సంతోషాలు కూడా వస్తాయి. సాధుజన సాంగత్యం చేస్తే మిగతా వాటికి దేనికి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. నిరపాయాం నిరాబాధాం నిర్వృత్తిం నిత్యపీవరం అనుత్తమాం ప్రయచ్చంతి సాధు సంగ విభూతయః. నిరపాయాం నిరాబాధాం నిర్వృత్తిం నిత్యపీవరం.
అనుత్తమాం ప్రయచ్చంతి సాధు సంఘ విభూతయ. సాధు సంఘంలో సంపదలు, అపాయరాహిత్యము, బాధాహీనము, ఆనందము. ఎలాంటి ఆనందము? నిరావృత్తి నిత్యపీవరం, ప్రతిరోజు పెరిగేటువంటి ఆనందము. నిరంతర నిర్వృతిం అనుత్తమాం ప్రయచ్చంతి. అలాంటి వాళ్ళు సాధు సంఘం వల్ల అన్ని పొందగలుగుతారు. అపి కష్టతరాం ప్రాప్తైర్దశాం వివశతాం గతైః మనాగపి న సంత్యాజ్య మానవైః సాధు సంగతి. ఒకవేళ కష్టంలో ఉన్నా కూడా వివశత్వాన్ని పొందకుండా, వివశతని పొందకుండా సాధుని ఒక్క క్షణం కూడా, సాధుజన సాంగత్యాన్ని ఒక్క క్షణం కూడా వదలకూడదు. మనాగపిన సంత్యాజ్య, ఒక్క క్షణం కూడా వదలకూడదు, ఎంత కష్టం వచ్చినా సరే. సాధు సంగతయో లోకే సన్మార్గస్య చిత్త హార్ధాంధకారహారిణ్యో భాసో జ్ఞాన వివస్వతః. ఈ సాధుజన సాంగత్యం ఎలాంటిది అంటే, అజ్ఞానం అనేటువంటి చీకటి అజ్ఞానం అనేటువంటి చీకటిలో ఉండేటువంటి అందరికీ సదాచారం అనేటువంటి దీపం తోడై హృదయాంధకారాన్ని తీసేస్తుంది. ఈ సాధుజన సాంగత్యము అంధకారాన్ని తీస్తుంది. అందుకే గురు శబ్దానికి అలాగే అంటారు. గుకారో అంధకార, రుకారో తన్ నిరోధకృత్ అంధకార వినాశత్వ గురు విధీయతే అని గురు శబ్దానికి. సాధువులు అంటే అక్కడ గురుతో కదా వాళ్ళని సేవ చేస్తున్నారు. సో గురువు అంటే ఏం చేయాలి అంటే, గురు అనేటువంటి అతను అంధకారాన్ని తొలగించాలి. ఇక్కడ అంధకారాన్ని, మా ఇంట్లో ఈరోజు కరెంట్ లేదండి, మా ఇంట్లో ఇన్వర్టర్ లాగా వస్తారంట, అలా మనస్సులో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించాలి. యస్నాతః శీతసితయా సాధు సంగతి గంగయా కిం తస్య దానైః కిం తీర్థైః కిం తపోభిః కిం ఉద్భరైః. గంగలో స్నానం చేస్తే వాడు ఎంతో పుణ్యం. అలాంటిది సాధుజన సంఘం అనేటువంటి శీతములైనటువంటి మనశ్శాంతి ప్రదములైనటువంటి సాధుజన సంఘములు అనేటువంటి గంగా జలాల్లో స్నానం చేసినటువంటి వాడికి దానము, తీర్థము, తపస్సు, ఇక యజ్ఞాగాదులు, వీటి వల్ల ప్రయోజనం అంటే, వీటి వల్ల ఏదైతే పొందగలుగుతాడో అంతకంటే ఎక్కువ పొందేశాడు. ఇక పొందడానికి ఇంకేముంటుంది అక్కడ. ఇప్పుడు ఒక కుండ ఉంది, ఒక కుండలో నీళ్లు పోసి నింపేశాం. ఏ నీళ్లతో? సాధుజన సాంగత్యం అనేటువంటి గంగా జలాల్లో స్నానం చేసినటువంటి పుణ్యంతో కుండ నింపేస్తాం. ఇంకా వేరే పుణ్యాలతో వచ్చేటువంటి ఫలంతో ఇంకా అక్కడ చోటే లేదు. ఇంకా అక్కడ నీరాగాహ చిన్న సందేహో గలిత గ్రంథయో అనగా సాధవో యది విద్యంతే కిం తపస్తీర్థ సంగ్రహై. ఎవరైతే రాగం లేనటువంటి వాళ్ళు, సందేహాలన్నీ తొలగినటువంటి వాళ్ళు, ఎవరి గ్రంథులన్నీ కూడా విడవబడింది, హృదయాది గ్రంథులన్నీ ఎవరివైతే విడవబడి విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఎవరి దృష్టి అయితే ఆత్మ ఎందు ఉంటుందో వాళ్ళకి అలాగే అవుతుందిగా. విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి. వాడి కర్మలు. అలాంటి వాళ్ళు సాధువులు. అలాంటి సాధువుల యొక్క సాంగత్యం కలిగితే కిం తపస్తీర్థ సంగ్రహై, తీర్థము, తపస్సు, వీటి వల్ల వాటి అవసరమే ఉంది. ఇంకా వాళ్ళ సాంగత్యం దొరికిందిగా. ఇంకా విశ్రాంత మనసో ధన్యా ప్రయత్నేన పరేణ హి దరిద్రేణేవ మణయ ప్రేక్షణీయా హి సాధవ.
దరిద్రుడు మణులను చూసినట్టు ఆ మనుషులు చూడంగానే అమ్మా నా దారిద్ర్యం దొరికిపోయింది అని అనుకుంటాడు. అలాగే శాంత చిత్తులు అయినటువంటి మహాపురుషులను చూసినప్పుడు, సాధువుని చూసినప్పుడు, ధన్యులు ఎవరికైతే పుణ్యము మెండుగా ఉందో వాడు నా మణి దొరికింది అని అంటాడు. సత్సమాగమ సౌందర్యశాలిని ధీమతాం మతి కమలే వాప్సరో వృందే సర్వదైవ విరాజతే. విష్ణువుతో కలిసి లక్ష్మీదేవి అప్సరసల్లో అందరికంటే కూడా ఆవిడ శ్రేష్ఠురాలుగా, అప్సరస అంటే ఇక్కడ సౌందర్యవతుల్లో అందరి, అప్సరో బృందే అంటే ఆ సౌందర్యవతులు అందరిలో కూడా విష్ణువుతో కలిసినటువంటి లక్ష్మి సౌందర్యంగా కనిపిస్తుందో అలాగే మహాత్ములతో సత్సంగం పొందడం వల్ల సౌందర్య వృద్ధి కూడా కలుగుతుంది. తేనామల విచారస్య పదస్యాగ్రవచూలిత ప్రతితా ఏన ధన్యేన నత్యక్త సాధు సంగతి. సాధు సంఘం ఏదైనా ప్రపంచంలో ఏదైనా త్యాగం చేయొచ్చు, కానీ సాధు సంఘాన్ని త్యాగం చేయకూడదు. సాధు సంఘాన్ని ఒకవేళ సాంగత్యాన్ని ఏ వ్యక్తి అయితే త్యాగం చేయడు వాడు ధన్యుడు. వాడు అలాంటి వాడు నిర్మల విచారం ద్వారా పొందబడేటువంటి బ్రహ్మపదాన్ని పొంది దాన్ని భూషణంగా ధరించి యశస్సును కూడా పొందగలుగుతాడు. విచ్ఛిన్న గ్రంథయస్తజ్ఞా సాధవ సర్వసమ్మతా సర్వోపాయేన సంసేవ్యా తేహ్యుపాయ భవాంబుధౌ. విచ్ఛిన్న గ్రంథయస్తజ్ఞా సాధవ సర్వసమ్మతా. విచ్ఛిన్న గ్రంథులైనటువంటి సాధువులు ఉన్నారు కదా, వాళ్ళు తజ్ఞాహ తత్ పదార్థాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు, సర్వసమ్మతులు, సర్వోపాయేన సంసేవ్య ఎలాగైనా సరే ఏనకేనచిత్ ఉపాయేన వాళ్ళు సంసేవ్య వాళ్ళని సేవించి తేహి ఉపాయాః భవాంబుధౌ వాళ్ళే భవాంబుధౌ తరణే ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని దాటడానికి వాళ్ళే ఉపాయము. తయేతే నరకాగ్నిన సంశుష్కేంధనతాంగతాః ఏ దృష్టా హేళయా సంతో నరకానల వారిదా. గురుగారు చెప్పండి. ముందు దాంట్లో విచ్ఛిన్న గ్రంథస్య అంటే అర్థం ఏంటి గురుగారు? విచ్ఛిన్న గ్రంథయః తజ్ఞాః సాధవః అంటే అర్థం ఏంటి? విచ్ఛిన్న ఎవరి గ్రంథులైతే విచ్ఛిన్నమైపోయాయో, హృదయాది గ్రంథులు ఏవైతే ఉన్నాయో అన్ని గ్రంథులన్నీ విచ్ఛిన్నమైపోయాయో. కర్మలకి కారణం ఏంటంటే యోగ శాస్త్రంలో ప్రతి మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉన్నటువంటి గ్రంథులన్నీ 6 షడ్గ్రంథి అంటాం అక్కడ. ఆ షడ్గ్రంథులన్నీ అక్కడన్నీ కూడా అంటే ఒక్కొక్క దాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. మూలాధారంలో మొదలు అక్కడి నుంచి ప్రాణశక్తిని కుండలిని జాగృతం చేసి అక్కడి నుంచి ఆజ్ఞాచక్రం తద్వారా సహస్రానం వరకు తీసుకెళ్ళడం యోగంలో ఒక పెద్ద అక్కడ విశేషం. అది ఒక్కొక్క గ్రంథి భేదం అవుతేనే అవుతుంది, కానీ అది హఠయోగాదుల వల్ల సాధన చేయాల్సి వస్తుంది. అలాంటివి ఏమీ లేకుండానే విచారణ ద్వారానే హృదయ గ్రంథి భేదనం అయిపోతుంది కదా, వైరాగ్యం ద్వారా విచారణ ద్వారానే. సో హృదయ గ్రంథి భేదనం అయిపోతే ఆ పైనుంచి ఇంకా ఆజ్ఞాచక్రాది భేదనం కూడా చాలా సులభం. ఉన్న దాంట్లో కఠినమైనటువంటిది హృదయ గ్రంథి భేదనం అంటాం. అలాంటి గ్రంథులన్నీ కూడా ఎవరికైతే విచ్ఛిన్నమైపోయాయో, గ్రంథి అంటే ముడి, తజ్ఞాహ తత్ పదార్థాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు తజ్ఞాహ. తజ్ఞాహ చదవకూడదు, అది తజ్ఞాహ అని చదవాలి. సాధవ సర్వసమ్మతాః సర్వోపాయేన సంసేవ్యాః అలాంటి వాళ్ళని అన్ని ఉపాయాలతో సేవించాలి. తయేతే నరకాగ్నినాం సంశుష్కేంధనతాం గదాః ఎవరైతే నరకాగ్నిలకి సంశుష్క ఇంధనతాం గదాః వాళ్ళు నరకాగ్ని జ్వాలల్ని కూడా ఆర్పగలిగేటువంటి సాధు పురుషుడు.
ఆ నరకాగ్నికి నరకాగ్నికి అంటే వీళ్ళే స్వయంగా నిజంగా నరకాగ్నిని ఆర్పగలిగేటువంటి వాళ్ళు. ఒకవేళ ఎవరైనా సాధు పురుషులని ఒకవేళ అనాదరణతో చూస్తే, యైర్దృష్ట హేళయ, అవహేళనం చేస్తే సాధువుల్ని, అలాంటి వాళ్ళు నరకాగ్నికి వాళ్ళే ఇంధనం అవుతారు. ఈ సాధువులు ఎలాంటి వాళ్ళు? సంకల్ప మాత్రం చేత ఎవరి ఎవరి నరకాగ్నిని నాశనం చేయగలరు. అలాంటి వాళ్ళని ఒకవేళ ఎవరైనా హేళన చేస్తే వాళ్ళు నరకానికి ఇంధనం అవుతారు. దారిద్ర్యం మరణం దుఃఖం ఇత్యాది విషయో భ్రమ సంప్రశ్యామి అత్యశేషేణ సాధు భేషితై. దారిద్ర్యము, మరణము, దుఃఖము ఇవన్నీ ఇన్ని ఇన్ని విషయ రోగాలు ఇవన్నీ ఉన్నటువంటి సంసారము సాధు సంగమం అనేటువంటి ఔషధం వల్ల మాత్రమే సంపూర్ణంగా శాంతి పొందుతుంది. సంతోష సాధు సంఘశ్చ విచారోథ శమస్తథ ఏతయేవ భవాంబోధ ఉపాయా కరణేంద్రుణాం. ఈ నాలుగే భవాంబోధికి ఉపాయాలు. ఏ ఒక్కటి పొందినా మిగతా మూడు వచ్చేస్తాయి. ఒకవేళ వీడు బాగా విచారణ చేస్తున్నాడు అనుకోండి, శాస్త్రాన్ని అనుసరించి, ప్రకృతి వాడిని ఒక వాడిని తీసుకెళ్లి ఒక గురువు ముందు అలా నిలబెడుతుంది, అథవా గురువునే తీసుకొచ్చి వాడి ముందు నిలబెడుతుంది. సంతోష సాధు సంఘ విచార శమ, ఈ నాలుగే ఉపాయాలు. వీటికే వాళ్ళు వేరే వేరే పేర్లు అని అంతే అండి. ఏవేవి అట్లా నిత్యానిత్య వస్తు వివేకమని, శమతమాది సాధన షట్కమని, స్తంభాది బ్రహ్మ పర్యంతం వైరాగ్యమని, ముముక్షుత్వమని, ఇవే అక్కడ కూడా నాలుగే చెప్పారు. సాధన చతుష్టయమని వివేక చూడమండి, ఇక్కడ కూడా అవే చెప్తున్నారు. వీటికే వేరే వేరే పేర్లు అంతే. సంతోష పరమో లాభ, సత్సంగ పరమాగతి, విచార పరమం జ్ఞానం, శమోహి పరమం సుఖం. సంతోష పరమో లాభ, సంతోషం అనేటువంటిది ఉత్కృష్టమైనటువంటి లాభం. సత్సంగ పరమాగతి, సత్సంగమే అల్టిమేట్ డెస్టినేషన్. విచార పరమం జ్ఞానం, విచారం అనేటువంటిది ఉత్కృష్టమైనటువంటి జ్ఞానం. శమోహి పరమం సుఖం, శమమే పరమ సుఖం. చత్వార విమలా ఉపాయ భవభేదనే యైః అభ్యస్తాస్త ఉత్తీర్ణ మోహవారి భవార్ణవాత్. ఈ నాలుగు విమలమైనటువంటి ఉపాయాలు దేన్ని? సంసార భేదనంలో. ఈ నాలుగిటిని ఎవరైతే అభ్యాసం చేస్తారో మోహవారి భవార్ణవాత్, మోహం అనేటువంటి నీళ్లతో నిండిన సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటగలుగుతారు. ఏకస్మిన్నేవ వై తేషాం అభ్యస్తే విమలోదయే చత్వారోపి కిలాభ్యస్తా భవంతి సుధియాంబర. దీంట్లో ఏదైనా ఒక్కదాన్ని అభ్యసించిన మిగిలిన వాటన్నిటిని కూడా అభ్యసించినట్లు అవుతుంది. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, దానికి ప్రమాణం ఇక్కడే ఉంది. నేను చెప్తున్నాను అంటే అహంకారంతో చెప్పట్లేదు. మేము ఒక్కొక్కసారి ముందుగానే పాఠం కొరకు ప్రిపేర్ అయినప్పుడు ముందుగానే తొందరపడి కోయిల ముందే కూసింది అన్నట్టు ముందే చెప్పేస్తున్నామంటే, ఏకస్మిన్నేవ వై తేషాం అభ్యస్తే విమలోదయే చత్వారోపి కిలాభ్యస్తా భవంతి సుధియాంబర. ఈ శ్లోకాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఏకోప్యేకోపి సర్వేషామేషాం ప్రసవ భూరిః సర్వసంసిద్ధయే తస్మాత్ యత్నేనైకం సమాశ్రయేత్. ఈ రెండవ శ్లోకం కూడా అదే మాట చెప్తుంది. ఈ నాలుగిట్లో ఒక్కదాని నుండి మిగిలినవి కలుగుతాయి. అందువల్ల సర్వసంసిద్ధి కొరకు ఏ ఒక్కదాన్నైనా అభ్యసించాలి. రామ్ చరణ్ గారు వచ్చారా ఇవాళ? రామ్ చరణ్ గారు ఉన్నానండి. మనం వివేక చూడమని చెప్పుకున్నప్పుడు అక్కడ ప్రమాణం అడిగారు కదండి. ఇక్కడ వివేక చూడమణిలో ఈ నాలుగిట్లలో ఏదైనా ఒక్కదాన్ని అభ్యసించినా మిగతావి వచ్చేస్తాయి అని చెప్పి. అవునండి, అనుకున్నామండి అక్కడ. అవును, అప్పుడు అనుకున్నాం, దానికి ప్రమాణం ఇక్కడ చూడాలి. సత్సమాగమ సంతోష విచారాః సువిచారితం ప్రవర్తంతే శమస్వచ్ఛే వాహనానీవ సాగరే.
ఎలాగంటే వాహనానివ సాగరే, సాగరంలో ఎలాగైతే నావలు ఉంటాయో అలాగే సంతోష విచార సాధు సంగమ శమములు అనేటువంటి వీటితో ఉన్నటువంటి పురుషులు మాత్రమే సంసారాన్ని దాటగలుగుతారు. విచార సంతోష శమత్ శమ సత్సమాగమశాలిని ప్రవర్తంతే శ్రేయోజంతో కల్పవృక్షాశ్రితే యథా. కల్పవృక్షాన్ని ఆశ్రయించినటువంటి వాడికి సంపదలు ఎలా చేరుతాయో అలాగే సంతోష విచార సాధు సంగమాలు ఉన్న వాడికి జ్ఞాన సంపద చేరుతుంది. విచార శమ సత్సంగ సంతోషవతి మానవే తే ప్రపూర్ణేందౌ సౌందర్యాద్యా గుణా ఇవ. సౌందర్యాది గుణాలు పూర్ణచంద్రుణ్ణి ఎలా ఆశ్రయిస్తాయి? పూర్ణచంద్రుడు అవగానే, ఆయన పూర్ణిమ చంద్రుడు అవగానే మిగతా రోజుల కంటే ఆ రోజు చాలా బాగా కనబడుతూ ఉంటాడు. అలాగే శమము, విచారము, సాధు సంగమము, సంతోషాలతో పూర్ణమైనటువంటి వ్యక్తికి సౌందర్యాది గుణాలు కూడా ఆశ్రయిస్తాయి. సత్సంగ సంతోష శమ విచారవతి సమ్మతౌ ప్రవర్తంతే మంత్రివరే రాజనీవ జయశ్రియ. రాజుని జయలక్ష్మి వివరించినట్టు ప్రవర్తంతే మంత్రివరే, ఆలోచించబడినటువంటి విషయాలు రహస్యంగా ఎవడైతే ఉంటాడో, రాజు ఉంటాడో అతడికి జయలక్ష్మి వరించినట్లు శమాది పూర్వ లక్షణాలు ఏవైతే చెప్పుకున్నామో అవి ఉన్నటువంటి వ్యక్తికి జయలక్ష్మి కూడా అలాగే వస్తుంది. తస్మాద్ ఏకతమం నిత్యం ఏతేషాం రఘునందన పౌరుషేణ మనోజిత్వా యత్నేనాభ్యాహరేత్ గుణం. అందుకోసమని పౌరుష బలంతో మనసును జయించి వీటిలో ఏదైనా ఒక్కదాన్ని ప్రయత్నపూర్వకంగా ఎప్పటికీ చేస్తూ ఉండాలి. దీంట్లో ఏది సులభం అని అనుకుంటే అందరికీ సులభం అని నేను చెప్పను. అందరికీ అన్ని సులభం కాదు. అందరికీ సాధుజన సాంగత్యం దొరకకపోవచ్చు, కానీ మిగతా మూడు శమధమాదులైనా సాధించవచ్చు, అథవా సంతోషమైన ప్రయత్నపూర్వకంగా చేయొచ్చు, లేదా విచారణ, నేను ఎవరిని, సంసారం ఎవరికి. పరం పౌరుషమాశ్రిత్య జిత్వా చిత్తమతంగజం యావదేకో గుణానాంతస్తావన్నాస్తోత్తమాగతి. చిత్తం అనేటువంటి మతాన్ని పరమ పురుషాకారంలో జయించి పరం పౌరుషమాశ్రిత్యం, అత్యంత ఉత్కృష్టమైనటువంటి ప్రయత్నంతో పౌరుషంతో జయించి వీటిలో ఏ ఒక్కదాన్నైనా పొందనంత వరకు ఉత్తమ గతి లేదు. నాస్తి ఉత్తమాగతి. నాంతస్తావన్నాస్తి ఉత్తమాగతి. పౌరుషేణ ప్రయత్నేన దంతైర్దంతాన్ విచూర్ణయే నా అంతః తావత్ నాస్తి ఉత్తమాగతి. పౌరుషేణ ప్రయత్నేన దంతాన్ విచూర్ణయే యావన్నాభినివిష్టం తే మనోరమ గుణార్జనే. ఈ గుణాల్లో ఏదో ఒక గుణాన్ని పొందనంత వరకు మనస్సు చిటపటల మనస్సు ఎప్పుడు కూడా ఏదో ఒక దాంట్లో అసహనము ఇవన్నీ కూడా పొందుతూనే ఉంటుంది. ఒకసారి పౌరుషంతో ఇది ఏదైనా ఒక్క గుణాన్ని పొందినా కూడా మనస్సు శాంతమవుతుంది. ఇప్పుడు మనస్సు శాంతం అవ్వాలి అంటే దీంట్లో ఏదో ఒక గుణాన్ని పొందాలి. దీంట్లో ఏదైనా ఒక గుణాన్ని గట్టిగా పొందితేనే మనస్సు శాంతమవుతుంది. ఎలా అండి అంటే రెండు యుగపత్ అవుతూనే ఉంటాయి. తక్కెడ ఉంటుంది, తక్కెడలో ఒకవైపు 1 కిలో పెట్టాము, 1 కిలో రాయి, దాంట్లో వస్తువులు వేస్తూ ఉంటే అది పైకి వెళ్తూ ఉంటుంది. అలానే ఇది కూడా కొద్దిగా ప్రయత్నం అవుతూ ఉంటే మనసు దారిలో కొద్దిగా ప్రయత్నం. ఆ మనసు దారిలోకి వచ్చిన తర్వాతే నేను ఇవన్నీ ప్రయత్నం చేస్తాను, కుదరదు. ఇవి వచ్చిన తర్వాతే నేను మనసుని దారిలో పెట్టుకుంటాను, కుదరదు. రెండు యుగపత్ జరుగుతూనే ఉండాలి. వీళ్ళు
కళ్ళు కొరుకుతూనే ఉండాలంట. దంతై దంతాన్ని ఎలా అయినా అంటే అంత పట్టుదలతో చేయాలి. దేవో దేవో భవాదయక్షో వా పురుష పాదపోథవా తావత్తవ మహాబాహో నోపయోస్తిహ కశ్చన నోపాయోస్తిహ కశ్చన. నువ్వు దేవతైనా సరే, దేవతమైనా సరే, యక్షుడివైనా సరే, మానవుడివైనా సరే, చెట్టే అయినా సరే, ఈ గుణాలు లేకపోతే గతి లేదు. ఏకస్మిన్నేవ ఫలదే గుణే బలముపాగతే క్షీయంతే సర్వ ఏవాషు దోష వివశచేతసః. ఏ ఒక్కటైనా ఫలిస్తే చంచల చిత్తం యొక్క దోషాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. గుణే వివృద్ధే వర్ధంతే గుణ దోష జయప్రదాః దోషే వివృద్ధే వర్ధంతే దోష గుణ వినాశనాః. సుగుణాలు ఒకవేళ వృద్ధి పొందితే దోషాలని జయించడానికి కావాల్సినన్ని సుగుణాలన్నీ కూడా వృద్ధి పొందుతాయి. దోషాలు వృద్ధి పొందితే సుగుణాలని నశింపజేయటువంటి మిగతా దోషాలన్నీ కూడా వృద్ధి పొందుతాయి. కాబట్టి ఈ సుగుణాల్లో అత్యంత ఉత్కృష్టమైనటువంటి సుగుణాలు ఈ 4. దీంట్లో ఏదైనా ఒక్క సుగుణాన్ని అలవాటు చేస్తుంటే మిగతా దోషాలన్నిటినీ నాశనం చేయగలిగేటువంటి సుగుణాలన్నీ వచ్చేస్తాయి. అది ఎలా అంటే ఎలా అనేది అదే నియతి. మనోమోహవనేహ్యస్మిన్ వేగిని వాసనా సరిత్ శుభాశుభ బృహత్కూల నిత్యం వహతి జంతుషు. ఇప్పుడు మామూలుగా దీంతో క్రికెట్ అనాలజీ చేసుకుందాం. ఇంతకుముందు చెప్పిన విషయాన్ని ఏంటి, క్రికెట్ లో ఒక బ్యాట్స్మెన్ అవుట్ అవ్వడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో వాడు వాటన్నిటిని చాలా జాగ్రత్తగా ఆడుతూ ఉంటే ఇప్పుడు సెంచరీ చేయగలుగుతాడు. అసలు ఎన్ని రూల్స్ అసలు మేము సెంచరీ చేయకూడదు అన్నట్టుగా పెట్టారండి, మేము ఎప్పటికీ చేయలేము అంటే అలా లేదు, చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. కొద్దిగా ప్రాక్టీస్ పేషెన్స్ ఉన్నటువంటి వాళ్ళు, టెక్నిక్ ఉన్నటువంటి వాళ్ళు, టాలెంట్ ఉన్న వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అయితే ఇవి అంటే మనం మోక్షాన్ని పొందకూడదనే ప్రకృతి ఇంత మాయ మన మీద ఉంది కదండి. ఈ మాయని ఛేదించడం ఎలా అంటే అలా ఏం లేదు. కొద్దిగా ప్రయత్నం చేయడం ఆరంభిస్తే దారులన్నీ తెరుచుకోవడం మొదలు పెడతాయి. బ్యాట్ పట్టుకోవడం అలవాటు చేసుకోవాలి కానీ టెక్నిక్స్ అన్ని అలవాటు అయిపోతే ఎంత ఫాస్ట్ బౌలర్ బాల్ అయినా హాయిగా బౌండరీ దాటించగలుగుతారు. ఇది మామూలుగా లోకంలో చిన్న చిన్న విషయాల్లోనే ఇలా ఉండగా ఇప్పుడు అక్కడ ఫుట్బాల్లో క్రికెట్ కంటే ఇంకా ఫుట్బాల్ ఒక్కడి దగ్గర బాల్ ఉంది, వాడిని ఆపడానికి కొరకు ఎదుటి టీంలో ఉన్న 11 మంది అడ్డుకుంటున్నారు. అయినా ఒకడు వెళ్ళి గోల్ చేయగలుగుతున్నాడు అంటే వాడు చేయాలనేటువంటి పట్టుదల ఉంది అంటే ప్రకృతి వాడికి సహకరిస్తుంది. అదృష్టం లేదండి, వాడు ఉంది కాబట్టి ప్రకృతి సహకరిస్తుంది. మనోమోహవనేహ్యస్మిన్ వేగిని వాసనా సరిత్ శుభాశుభ బృహత్కూల నిత్యం వహతి జంతుషు. మనస్సు అనేటువంటి మోహారణ్యంలో వాసన అనేటువంటి వాసన అనేటువంటిది నది చాలా వేగంగా జీవులైన నిరంతరం ప్రవహిస్తూ ఉన్నాడు. దీనికి శుభాశుభము రెండు కూడా పెద్ద పెద్ద గట్లు. సాహిస్వేన ప్రయత్నేన యస్మిన్నేవ నిపాత్యతే పూలే తేనైవ వహతి యథేచ్ఛసి తథా. ఈ ప్రవాహం ఏ తీరానికి నీ ప్రయత్నంతో ఏ తీరానికి వెళ్ళాలని ప్రవాహంలో ఉన్నావో ఆ తీరానికి వెళ్తాం. పురుషయత్న జవేనమువనే శుభతటానుక్రమశు మతే నిజభావ మహానది మహః తే మనాగపి నోహ్యసే. పురుష ప్రయత్నేన ఈ వేగంతో మహామనోవనంలో రెండు పూలాలు ఉన్నాయన్నా, రెండు గట్లు ఉన్నాయన్నా కదా ఈ నదికి, మోహం అనేటువంటి నదికి, ప్రవాహానికి. దాన్ని ఎటువైపు ఉంటే అటువైపు నీ ప్రయత్నం ఎటువైపు ఉందో అటువైపు వెళ్ళిపోతావు.
కాబట్టి నువ్వు ప్రయత్నము శుభతటానుగతాం ప్రయత్నం కురు, శుభతటానుగతాం క్రమశః కురు వరమతే నిజభావ మహానదీం అహహ తేన మనాగపి లోహ్యసే. ఈ చిత్తారణ్యంలో పురుష ప్రయత్నాన్ని ఆశ్రయించి నువ్వు శుభ తీరానికి వెళ్ళు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? హ్మ్. సరే, ఏం ప్రశ్నలు లేకపోతే మనం దీని తర్వాత దీని తర్వాత సర్గమని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ యోగ వాసిష్టంలో అసలు ఇంతవరకు చేసి ఇప్పుడు ఇంట్రొడక్టరీ, ఇంక ముందర ఏమున్నాయి, అసలు ఈ గ్రంథంలో ఏమున్నాయి అని సంఖ్య అవన్నీ కూడా నిరూపణ చేసేటువంటి సర్గం. వసిష్ఠోవాచ ఏమం ఏవమంతర్వివేకో యస్స మహానిహరాఘవ యోగ్యో జ్ఞానగిర శ్రోతుం రాజేవ నయ భారతీం. యోగ్యో జ్ఞానగిరః శ్రోతుం రాజేవ నయ భారతీం. రాజా ఇవ నయ ఏవం అంతః అంతర్వివేకః యః సహ మహానిహరాః రాఘవ. ఇంతకుముందు వెనకాల ఏదైతే వర్ణించామో ఆ వివేకము ఉదయించినటువంటి పురుషుడే నీతి శాస్త్రమును విను రాజు అర్హుడైనట్లు ఈ జ్ఞాన వాక్యాన్ని వినడానికి అర్హుడు. నీతి శాస్త్రానికి వినడానికి ఎవరు అర్హుడు అంటే రాజు అర్హుడు. ఇది జ్ఞాన గర్భ వాక్యాన్ని వినడానికి ఎవరు అర్హుడు అంటే వెనక వెనక చెప్పినటువంటి జ్ఞాన గుణాలు ఉన్నటువంటి వాడే పురుషుడే అర్హుడు. అంటే దానికి అర్థం ఏంటి అంటే, అయ్యో మేము మాకు అర్హత లేదేమో అండి అంటే అలా లేదు, వింటే ఆ అర్హత వస్తుంది. అర్హత ఉన్నవాడు వింటే దాని ఫలితం వస్తుంది. అర్హత లేనివాడు ఈ శాస్త్రం మీద శ్రద్ధతో భక్తితో వింటే అర్హత వస్తుంది. మళ్ళీ రెండోసారి విన్నప్పుడు ఆ జ్ఞానం ఫలితం వస్తుంది. అపదాతో విచారస్య మహాశయః జడ సంగోజ్జితో యోగ్యః శరదిందోర్ యథానభః. మేఘము లేనటువంటి శరత్కాల ఆకాశము చంద్రుడు ప్రకాశించడానికి యోగ్యమైనట్టు మూర్ఖ సంగరహితమైనటువంటి నిర్మలమైనటువంటి మహాయశుడైనటువంటి వ్యక్తి విచారణ అన్న కూడా తప్పైపోయిందండి. తెలుగులో విచారణ రెండు పదాలు అపభ్రంశంగానే వాడుతాం, అపార్థంగానే వాడుతున్నాం. విచారణ అంటే ఇంక్వైరీ, ఏదో పోలీస్ విచారణ అని విచారణ అంటాం. మొత్తం విచారము అనే దానికి ఇక్కడ సంస్కృత విచారణ అనే అర్థం తీసుకెళ్ళడం తెలుగుది కాదు. అత్వమేతయా ఖండితయా గుణలక్ష్మ్యా సమాశ్రితః మనోమోహహరం వాక్యం వక్ష్యమాణం ఇదం శృణు. మనోహరమైనటువంటి వాక్యాన్ని గుణలక్ష్మి సమాశ్రితమైనటువంటి మనోహరమైనటువంటి వాక్యము చెప్పబోతున్నాను వినండి. పుణ్యకల్పద్రుమో యస్య ఫలభారానత స్థిత ముక్తయే జాయతే జంతోః తస్యేదం శ్రోతుముద్యమః.
ఈ రోజుకి పాఠం ఇక్కడ దాకా ఆపుకుందాం. మళ్ళీ మనం సోమవారం రోజు కలిసినప్పుడు ఈ ఈ గ్రంథం ఏమేమి విషయాలు ఉన్నాయి అప్పుడు ఒక్కొక్క సర్గలో ఒక్కొక్క ప్రకరణంలో ఎన్ని సర్గలు ఉన్నాయి, ఒక్కొక్క సర్గలో ఏ విషయాలు చెప్పారు అనేటువంటి విషయాన్ని మీకు ఒకసారి చూసి ఈ ప్రకరణంలో ఇంకా 17, 18, 19, 20 4 సర్గలు ఉన్నాయి. తర్వాత ఉత్పత్తి ప్రకరణం మొదలవుతుంది. వచ్చే వారం ఈ 4 సర్గలు పూర్తి చేసిన తర్వాత ఉత్పత్తి ప్రకరణం ప్రారంభం చేసుకోవచ్చు. చాలా ఇలా చూసినా చాలా తొందరగానే పూర్తి చేసేట్టుగా ఉన్నాం. ఒకవేళ తొందరగా పూర్తి చేసుకుంటే తర్వాత మనం త్రిపుర రహస్యం ఇత్యాది గ్రంథాలు ఉన్నాయి, అవి చూడొచ్చు. విచార సాగరం కానీ త్రిపుర రహస్యం కానీ ఇలాంటి గ్రంథాలు ఏమైనా, ఇంకా జ్ఞానోదయానికి తోడ్పడేటువంటి గ్రంథాలు ఏమైనా ఉంటే వాటన్నింటిని కూడా మనం చూడొచ్చు. అలాగే గురుగారు. అలాగే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా సంస్కృతం చింతయామ్యహం సంస్కృతేన సదా వచ్మి సంస్కృతాయ చ జీవనం సంస్కృతాయ స్థితం సర్వం సంస్కృతస్య ప్రతి సదా సంస్కృతే మే దృఢా భక్తి హే సంస్కృత నమోస్తు. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ కాశీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః. నమస్కారం గురుగారండి, అండి. చెప్పండి. నమస్కారం అండి. అంటే ఇప్పుడు రామాయణంలో ముందు జరిగిందా ఇది? రామాయణం తర్వాత అంటే సీతారాముల వివాహం, అరణ్య పర్వం వీటి తర్వాత, లేకపోతే ముందుగా వశిష్ఠుడితో ఇతను ఇది మాట్లాడారా అనేది తెలుసుకుందాం. మీ పేరండి? నా పేరు కళ్యాణి అండి. ఐలస్వామి మీరు ఈ మధ్యలో జాయిన్ అయినట్టున్నారు కదా? ఇప్పుడే జాయిన్ అయ్యానండి. అదే సరే, ఒకసారి పాత రికార్డింగ్ చూడండి. వింటున్నాను. రాముల వారు 15 వినండి. రాముల వారు 15వ ఏట ఉన్నప్పుడు ఆయన తీర్థయాత్రలు అన్ని చేసి వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి వైరాగ్యంలో ఉన్న సమయంలో విశ్వామిత్రుడు వచ్చి రాముణ్ణి లక్ష్మణుని ఇద్దరిని కూడా తాటక వధకి తీసుకెళ్ళాలి అని ఆయన ప్రయత్నిస్తున్నప్పుడు రాముడు వచ్చే స్థితిలో లేడు. విచిత్రమైనటువంటి వైరాగ్యంలో అన్నపానాదులు స్నాన సంధ్యాలు కూడా లేకుండా కూర్చున్నాడు అన్నప్పుడు అప్పుడు జరిగినటువంటి సంభాషణ ఇది. దీని తర్వాతే మనకి విశ్వామిత్రుడు యాగా సంరక్షణకు వెళ్ళడం, సీత యాగ సంరక్షణ అవన్నీ దానికంటే ముందే, ఇంకా దానికన్నా ముందే జరిగింది ఇది. రాముడి 15 షోడశే వర్షే అన్న రాముడి 15వ ఏట. 15వ ఏట. ధన్యవాదాలండి. సరే. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.